సిఐ నాగరాజు అరెస్టు ఇక్కడంతా పెద్ద డ్రామా జరిగింది. ఇక్కడ 2 రకాలైనటువంటి వార్త చూస్తూ ఉన్నాం. అంటే ఈ నాగరాజు అరెస్ట్ జరుగుతుంటే ఆ ఊరి వాళ్ళు ఆయన అరెస్ట్ చేయొద్దని నిరసన కార్యక్రమం చేశారు. సిగ్గుపడాల్సిందే, మనం నవ్వాల్సిందే. ఎందుకంటే ఈయన జాతి ఉద్ధరిస్తున్నాడా, ఈయన ఏం చేసిండు? మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వడంటో మరి మీరు కూడా మనుషులేనా కాదా అనేది అనుమానంగా వస్తూ ఉంది. మరి కుల రాజకీయాలు చేస్తున్నారా, ఏ రాజకీయాలు చేస్తున్నారు? ఈయనకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? వాళ్ళు ఏమైనా రేపిస్టా? మనం చూసాం సజ్జన గారు ఎన్కౌంటర్ చేసినప్పుడు, అది కూడా చేయకూడదని చెప్పాం. మానవ హక్కులు, పౌర హక్కులు, ఈ హక్కులు అందరూ కూడా ఆయననే తప్పుపడుతూ కోర్టుకి ఇచ్చాయి కదా. మరి ఈయనకి ఎందుకు నైతిక మద్దతు ఇస్తున్నారు? మరి ఈయన ఏమైనా శుద్ధపూస అంటే ఈయన మీద కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆ లిస్టు కూడా చెప్తాను. దాంతోపాటు ఇక్కడ రాజీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మా పేర్లు బయట పెట్టొద్దని చెప్పి ఇతని మీద ఒత్తిడి తెస్తున్నారంటే చివరికి సాయి కృష్ణే కాదు నాగరాజుని ఏమైనా చేస్తారా అని చెప్పేసి ఆందోళన చెందాల్సిన పరిస్థితులకు వచ్చింది. అంటే ఇక్కడ ల్యాండ్ ఏదో సెటిల్మెంట్లో ఉన్నత అధికారులకి అక్కడ ఉన్నత రాజకీయ నాయకుడు ఒత్తిడి కారణంగానే సాయి కృష్ణని టార్చర్ చేసి చంపాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ విషయం బయటపడతా అంటే మరి ఈయనని అనుమానించాల్సి వస్తుంది. భద్రత ఉందా ఆయన? ప్లస్ అసలు వండర్గా ఉంది అంటే దీంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు నాగరాజును ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు ఇంతవరకు. సిఏ నాగరాజు ఎందుకు అరెస్ట్ చేశారు? సాయికృష్ణ అదృశ్యమయ్యాడైనా, సాయికృష్ణ చచ్చిపోయాడైనా, సాయికృష్ణ చంపాడైనా? ఈ ప్రశ్నలకు బదులు ఎవరు చెప్పాలి? ఈ వార్త ఎందుకు రాస్తలేదు ఎల్లో మీడియాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు రాస్తలేదు? అంటే ఇంతకు అసలు సాయికృష్ణ ఏమయ్యాడు అది చెప్పండి. కనీసం మా చేతుల్లో లేడని చెప్పండి. సాయికృష్ణ అదృశ్యమయ్యాడు ప్రకటన ఉండదు, సాయికృష్ణకు సంబంధం లేని ప్రకటన ఉండదు. ఏది మీడియాలో రాదు, ఏది అధికారులు మాట్లాడరు, ఏ మంత్రి మాట్లాడాడు, మన దేవుడు మంత్రి ఉన్నాడుగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు.